అని మనం చెప్పొద్దు, ఓడాలని అది కాదు అంటే ఆ సామర్థ్యం కాలం నిర్ణయిస్తుంది ఎవరి బలం ఏంటి ఎవరి శక్తి ఏంటి అన్నటువంటిది. సంక్షోభాల నుంచి గట్టెక్కి అధికారాన్ని హస్తగతం చేసుకుంది క్యూబా, అమెరికా దాడుల్ని తట్టుకుని. కానీ ఇవాళకి కూడా వాళ్ళ బ్రతుకాళ్ళు బ్రతుకుతున్నారు కానీ అద్భుతమైన బ్రతుకు కాదే. అమెరికాని ఎదిరించిన దేశంగా రికార్డు ఉంటుంది. కానీ డాక్టర్లకు కూడా అక్కడ ప్రపంచం అంతా డాక్టర్లు అక్కడి నుంచినే పోతుంటారు మన ఇండియా టైప్లో. ఎందుకు అంటే అక్కడ పోషణకి తగినటువంటి ఆర్థిక వనరులే. అట్లాగే సమాజంలో నువ్వు వీరుడిగా కనబడటమా, పోరాట యోధుడిగా కనబడటమా, లేదా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారడమా? మార్పు కోసం జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద టెస్ట్. మారి తీరాల జగన్. మారితే సర్వైవ్ అవుతాడు, మారకపోతే చరిత్రలో కలిసిపోతాడు. 2019లో జగన్ అధికారంలో వచ్చిన తర్వాత మనం కూడా అప్పటి నుంచి మాట్లాడుకున్నాం. 6 నెలల నుంచే టీడీపీ మొదలు పెట్టేస్తుంది. ఇప్పుడు ఎన్నికలు వస్తే మేము గెలిచేస్తాం, ఇప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ అధికారంలోకి వచ్చేస్తాను టీడీపీలో ఉన్న ప్రతి నాయకుడు మాట్లాడాడు. అలాగనే ఎక్కడ ఎన్నికలు రావు అనుకున్న టైంకే ఎన్నికలు వచ్చినాయి. కాకపోతే వాళ్ళు అమలు చేసిన నవరత్నాలు, జగన్ అందించిన సంక్షేమం అద్భుతంగా పనిచేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని వాళ్ళు లేదు, దీనివల్ల సోమరపోతులు అయిపోతున్నారు, ఈ సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా మళ్ళీ మీవే అధికారంలోకి వస్తారు. ఫైనల్గా టీడీపీ అనుకున్నదే జరిగింది.